పెద్దవాళ్లకు చెప్పాలనుకోవడం మంచి నిర్ణయమే. ఇలాంటి వ్యవహారాల్ని ఎక్కువ కాలం నాంచడం సరికాదు. ఇప్పటికే కమల తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ అవి క్యాన్సిల్ అవుతుండని అవమానంగా భావిస్తున్నారు. ఇప్పుడు చెప్పకపోతే వేరే సంబంధం ఏదైనా సెట్ చేసేసే ప్రమాదం ఉంటుంది. చివరి నిమిషంలో విషయం తెలిసినా లేక చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోయినా పేరెంట్స్ కి తలవంపులు తప్పవు. అందుకే ఆ ప్రేమికులు తమ మనసులో భావాల్ని బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. సుబ్బు తల్లి నాగరాజమ్మ మాత్రం కొడుకును ఆశీర్వదించింది. సంతోషంతో పొంగిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అన్నది ఆమె చిరకాల నాటి కోరిక. కమలను తన కోడలిగా తెచ్చుకోవాలని ఎప్పటినుంచి ఎదురు చూస్తోంది. అందుకే కొడుకు మాటలు విని పండగొచ్చినట్లు ఫీల్ అయింది. ఏమండి, మీరేం బెంగపడకండి, భయపడకండి. నా కోడల్ని నేను తెచ్చుకుంటాను, మీరేమీ మధ్యలో దూరకండి, పంతాలకు పోకండి. కమల చక్కనమ్మాయి, వీళ్ళ పెళ్లికి అడ్డు చెప్పకండి, అంతా నేను చూసుకుంటానుగా అని భరోసా ఇచ్చింది. అన్నట్లుగానే రెండు వైపులా ఆమె నచ్చజెప్పింది. నాగరాజమ్మ చొరవతో సమస్య దూదిపింజలా ఎగిరిపోయింది. అయితే ఎందుకోగాని మొదట వీళ్ల పెళ్లికి వెంకట్రామనాయుడు ఒప్పుకోలేదు. చివరకు కూతురు మానసిక వేదనను గమనించి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక సరే అన్నాడు. సుబ్రహ్మణ్యం కమల పెళ్లి వైభవంగా జరిగింది. నెల తర్వాత సుబ్బు తన భార్య కమలతో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు. ఎన్నో ఏళ్లుగా కన్నకలలు తీరిన ఆనందం కమలలో. తన ప్రాణం, తన సర్వస్వం అయిన సుబ్బుతో ఇక కలకాలం కలిసి ఉండబోతోంది. ఆమె కళ్లల్లో ఎక్కడలేని వెలుగు, మనసులో మాటలకందని సంతృప్తి. అప్పటికే ఎంకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న కమల ఇకపై ప్రైవేటుగా చదవాలని నిశ్చయించుకుంది. భార్యాభర్తలిద్దరికీ కానుకలిచ్చి చల్లని దీవెనలతో సాగనంపారు తల్లిదండ్రులు. చిన్నప్పటి వాళ్ల కళ వాళ్లతో పాటే పెరుగుతూ ప్రేమగా రూపుదిద్దుకుంది. చివరకు పెళ్లితో ఒకటయ్యారు. కథ సుఖాంతమైనట్లు కనిపిస్తోంది. మరైతే ఆ సమాధులకు ఈ ప్రేమ కథకు సంబంధం ఏంటి? ఏ పరిస్థితులు ఎవరికి మరణ శాసనం లిఖించాయి? స్నేహం ప్రేమలతో అల్లిగిపోయిన ఆ కుటుంబాల్లో ఎక్కడ తేడా వచ్చింది? రేపటి ఎపిసోడ్లో చూద్దాం.